నమస్తే సాక్షి ఎడ్యుకేషన్కి స్వాగతం. నేను మీ కమలాపతి. ఇప్పుడు మనం ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కరెంట్ అఫైర్స్ని ఎలా ఫాలో అవ్వాలి, కరెంట్ అఫైర్స్లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని తెలుసుకునేందుకు మన ముందు కరెంట్ అఫైర్స్ ఎక్స్పర్ట్, అదేవిధంగా పాలిటీ నిపుణుడు సంతోష్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. హలో కమలపతి గారు, థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ. ఏ క్వశ్చన్ పేపర్ చూసినా కానీ, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ చూసినా కానీ కరెంట్ అఫైర్స్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. మీరు హిస్టరీ తీసుకోండి, పాలిటీ తీసుకోండి, సొసైటీ తీసుకోండి, ఇంకే సబ్జెక్ట్ తీసుకున్నా కానీ కరెంట్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అంటే కరెంట్ అఫైర్స్ లింక్ ఉండి ఆ క్వశ్చన్స్ వచ్చే ప్యాటర్న్ అనేది ఒక 4-5 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఈ నేపథ్యంలో అభ్యర్థి రోజువారీ కరెంట్ అఫైర్స్ని ఎలా ఫాలో అవ్వాలి, మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? అంటే సింపుల్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కరెంట్ అఫైర్స్ని ఒక సబ్జెక్ట్గా చూడడం అనేటటువంటి ఏదైతే కనుక ఆలోచన ఉందో దాని నుంచి బయటకు రావాలి. స్టూడెంట్స్ హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్ ఇంకో సబ్జెక్ట్ లాగా చూస్తున్నారు. సో అది కాకుండా కరెంట్ అఫైర్స్ అనేది ఆల్రెడీ మనం నేర్చుకుంటున్నటువంటి జనరల్ స్టడీ సబ్జెక్ట్కి ఒక అప్డేట్ లాంటిది అని మనం చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్, నిన్న మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లోక్సభలో టాక్సేషన్ అమెండ్మెంట్ బిల్ ఇంట్రడ్యూస్ చేశారు. అందులో మనకి మర్చెంట్ డిస్కౌంట్ రేట్ అని వచ్చింది. అంటే రాబోయే రోజులలో యూపీఐ పేమెంట్స్ పైన ఈ యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఛార్జ్ చేయబోతుందా అంటే బ్యాంక్స్కి ఛార్జ్ చేసుకునే అవకాశం ఇస్తుంది. మరి ఈ సందర్భంలో మనం ఆల్రెడీ మనీ అండ్ బ్యాంకింగ్ చదువుకొని ఉంటారు కదా ఎకానమీలో, దానికి రిలేటెడ్గా కరెంట్ అఫైర్స్ ఇది వీళ్ళు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదా మనం పాలిటీలో ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా సుప్రీంకోర్టు ఏం చెప్పింది, లివ్ ఇన్ రిలేషన్లో ఉన్న వాళ్ళకు కూడా డొమెస్టిక్ వైలెన్స్లో ఉండేటటువంటి యాక్ట్ అప్లికేబుల్ అవుతుంది అండ్ బిఎన్ఎస్ సెక్షన్ 85, 86 అప్లై అవుతుంది అన్నారు. అంటే లివ్ ఇన్ రిలేషన్ ఇది మళ్ళీ మనకి రైట్ టు లైఫ్ ఆర్టికల్ 21. సో ఈ విధంగా జనరల్ స్టడీస్కి ఒక ఎక్స్టెన్షన్గా మనం కరెంట్ అఫైర్స్ అని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు ఆ కరెంట్ అఫైర్స్లో వచ్చిందని మనం జనరల్ స్టడీస్కి లింక్ చేసుకునేటటువంటి హ్యాబిట్ డెవలప్ అవుతుంది. దానివల్ల మనకి ప్రిపరేషన్ ఈజీ ఉంటుంది. సరే, ఇప్పుడు ఈ కరెంట్ అఫైర్స్కి వచ్చేసరికి స్టాండర్డ్ న్యూస్ పేపర్స్ అంటారు, హిందూ అంటారు, అదేవిధంగా ప్రతిరోజు పేపర్ చదవాలంటారు. కొందరేమో అలా కాదు, మేము మంత్లీ మ్యాగజైన్స్ చూస్తాము, ఖచ్చితంగా అదే మ్యాగజైన్ ఫాలో అవుతాం అని అట్లా ఉంటారు. మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటిది? సో నేను చెప్పేటటువంటి అడ్వైస్ ఏంటంటే అంటే మంత్లీ గైడెన్స్ అనేది ఇర్రిప్లేసబుల్. ఖచ్చితంగా ఏదైనా ఒక మంత్లీ మ్యాగజైన్ తీసుకోవాలి. ఎందుకంటే మంత్లీ మ్యాగజైన్ వాళ్ళు అంటే స్టాండర్డ్ది వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారంటే 4-5 సోర్సులు తీసుకొని ప్రిపేర్ చేస్తారు కాబట్టి మంత్లీ మ్యాగజైన్ అనేది అనవాయిడబుల్. బట్ డైలీ కూడా న్యూస్ పేపర్ చూడమని ఎందుకంటే అంటే ఈ డైలీ న్యూస్ పేపర్ చూస్తే నోట్ డౌన్ చేయాల్సిన పని లేదు. అట్లీస్ట్ చూసేదాన్ని ఇంపార్టెంట్ అనిపించింది ఒక పేపర్లో నోట్ డౌన్ చేసుకుంటే మంత్లీ మ్యాగజైన్లో మనకు చాలా తెలిసిన టాపిక్స్ కనిపిస్తాయి. మ్యాగజైన్ అనేది కొత్తగా కనిపించదు. లేకపోతే ఏమవుతుందంటే కొంతమంది చేసేటటువంటి చిన్న మిస్టేక్స్ ఏంటంటే వీళ్ళు మంత్ మొత్తము అసలు న్యూస్ పేపర్ చూడకుండా డైరెక్ట్ మ్యాగజైన్ ఓపెన్ చేసేసరికి అది సపరేట్ మళ్ళీ ఒక బుక్ లాగా ఉండి అది చదవడానికి మళ్ళీ ఒక వారం రోజుల వరకు టైం పడుతుంటుంది. సో కాబట్టి మనం న్యూస్ పేపర్ చదివినప్పుడు ఒక సందర్భం కాంటెక్స్ట్ అనేది డెవలప్ అవుతుంది అండ్ ఆ కాంటెక్స్ట్ని మనం మ్యాగజైన్ చదివినప్పుడు ఆ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ని అబ్జర్వ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సార్, ఇంకోటి, గతంలో కూడా మీరు మంత్లీ మ్యాగజైన్ చదివే వాళ్ళు అంటే మ్యాగజైన్ ఫాలో కావాలి, డిఫరెంట్ మ్యాగజైన్స్ వాడకూడదు అని చెప్పారు. దానికి ఏమైనా పర్టిక్యులర్ రీజన్ ఉందా సార్? రీజన్ ఏంటంటే 2-3 మ్యాగజైన్ చదివినప్పుడు మనకు అంత టైం అండ్ ఎనర్జీ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇప్పుడు మంత్లీ మ్యాగజైన్లో రఫ్గా మనం ఒక 80 పేజీలు ఉన్నాయి అనుకుందాం. మనం 80 పేజీలు అంటే మనం రఫ్లీగా డైలీ ఒక 2-3 పేజీలు వేసుకున్నా కూడా ఆ చదవడానికి ఒక 10 రోజులు పడుతుంది. ఈజీగా 10 నుంచి 12 రోజులు పడుతుంది. ఎందుకంటే నేను డైలీ 2-3 పేజీలను ఎందుకు చెప్పినా అంటే చెప్పొచ్చు ఒక 2 రోజుల మ్యాగజైన్ ఫినిష్ చేయమని చెప్పేసి. అలా ఫినిష్ చేసినా కూడా మనకు ఆ ఫ్యాక్ట్స్ గుర్తుండవు. దట్ వోంట్ ఫీల్ లైక్ వెరీ న్యాచురల్ టు అస్. అందుకోసమే డైలీ 2-3 పేజెస్ చదివితే 10 డేస్లో మనకు మ్యాగజైన్ ఫినిష్ అవుతుంది. ఫస్ట్ 10 డేస్లో. ఆ టైంలో మళ్ళీ ఇంకో మ్యాగజైన్ చదువుకున్నాం అనుకోండి, అప్పుడు మన జీఎస్ ఎఫెక్ట్ అవుతుంది కదా. అందువల్ల కరెంట్ అఫైర్స్ చదివే వాళ్ళకు మీరిచ్చే సలహా ఏంటి? 1, చదవడం. 2, గ్రూప్ కంబైన్డ్ స్టడీలో భాగంగా వినడం. 3, ఏదైనా వీడియోస్లో కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టాపిక్ చూడడం. ఈ మూడిట్లో ఏది బెటర్ అంటారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము చూసిన తర్వాత చదవడం బెటర్ అని నేను అంటా అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం పాడ్కాస్ట్ మీద ఏదైనా కరెంట్ అఫైర్స్ టాపిక్ ఇస్తాం, లేదా మనం కరెంట్ అఫైర్స్ వీడియోలు చేస్తుంటాం మనం యూట్యూబ్ ఛానళ్ళల్లో. అది విన్న తర్వాత టాపిక్ చదివారనుకోండి టైం చాలా సేవ్ అయిపోతుంది రాదర్ దాన్ డైరెక్ట్ చదవడం కన్నా. సో నేను చెప్పే సలహా ఏంటంటే ఫస్ట్ ఆ టాపిక్ గురించి విని లేదా వీడియో చూసి దెన్ చదవడం అనేది బెటర్ టెక్నిక్. దట్ సేవ్స్ లాట్ ఆఫ్ టైం. సరే, ఈ కరెంట్ అఫైర్స్లో కూడా ఎలిమినేషన్ మెథడ్ ఏమైనా ఛాన్సెస్ ఉంటాయా? ఉంటుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి అంటే కొన్ని సంబంధం లేదు, ఏదైనా ఐఆర్ కరెంట్ అఫైర్స్ ఇచ్చినప్పుడు ఏదైనా సంబంధం లేని కంట్రీ దీనికి ఛాన్సే ఉండదులే అట్లాంటివి, అంటే ఇది జాగ్రఫికల్ రీజన్కి సంబంధించి ఉండదులే, లేకపోతే ఇది పాలసీ ఉండదులే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పార్లమెంట్ టాపిక్ మీద వచ్చింది అనుకోండి, ఈ కంట్రీలో పార్లమెంట్ వ్యవస్థ చాలా పవర్ఫుల్ ఉంది అన్నప్పుడు ఆప్షన్లో యూఎస్ అనేది ఉందనుకోండి, ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకంటే యూఎస్లో పవర్ఫుల్ ప్రెసిడెంట్ కదా, ప్రెసిడెన్షియల్ సిస్టమ్ కదా. సో ఈ విధంగా మనకు ఒక కొద్దిగా అంటే ఒక 2-3 కొన్ని మంత్స్ ఆఫ్ టైం తర్వాత మనకు నాలెడ్జ్ అక్యుములేట్ అవుతున్న కొద్దీ మనకు ఆ ఎలిమినేషన్ చేసే కెపాసిటీ ఇంప్రూవ్ అవుతుంది. చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కమలపతి గారు. థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ. అండ్ ఫ్యూచర్లో ఇంకా మరిన్ని ప్రోగ్రామ్స్ షూట్ చేద్దాం. అండ్ సాక్షి చూస్తున్న వ్యూయర్స్ కానీ ఆడియన్స్ కానీ మీ సజెషన్స్ ఇవ్వండి. డెఫినెట్లీ విల్ టేక్ అప్ యువర్ రికమెండేషన్స్. థ్యాంక్ యూ.